హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పుస్ గార్డెన్ డిలైట్. ఈరోజు మనము అందరి ఫేవరెట్ నాటుకోడి పులుసు గురించి చూద్దాం. చాలా టేస్టీ యమ్మీ తెలంగాణ స్టైల్ నాటుకోడి పులుసు చాలా ఈజీగా చూసేద్దాం. ఒక్కసారి ట్రై చేశారంటే జన్మలు దీన్ని వదలరు. ఇంకా నార్మల్ చికెన్ని మొత్తానికే మానేస్తారు. ఘాటుగా, టేస్టీగా, ఇంకా హెల్దీ కూడా నాటుకోడి. ముందుగా మనం నాటుకోడిని క్లీన్ చేసి మొత్తం శుభ్రం చేసుకొని పసుపుతో ఉప్పుతో 2 సార్లు కడుక్కొని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న దాంట్లో ఒక 2 టీ స్పూన్లు లేదా 1 టీ స్పూన్ పసుపు వేసుకొని, కొద్దిగా ఉప్పు వేసుకొని, ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కకి ఉప్పు బాగా పడుతుంది. అండ్ అలా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. బికాస్ నార్మల్ చికెన్కి నాటుకోడికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనకి బోన్స్ చాలా ఉంటాయి అండ్ చేతికి గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంది. సో ఇది మనం నార్మల్ చికెన్ కలిపినట్టు కాకుండా జాగ్రత్తగా అలా లైట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము దీనికి సరిపడా మసాలా రెడీ చేసుకుందాము. సో అది మ్యారినేటింగ్కి పెట్టేసాము ఒక 10 మినిట్స్. మూత పెట్టేసి ఉంచిన తర్వాత ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నల్ల ఇలాచీ అండ్ మిరియాలు ఇలా ఇవన్నీ వేసుకుని దోరగా ఒక ప్యాన్లో వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వీటన్నిటిని తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంతమందికి కొబ్బరి నచ్చదు. సో కొబ్బరి నచ్చని వాళ్ళు అది స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో మొత్తము ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా చేస్తున్నాను. అండ్ లాస్ట్కి ఇవి బాగా వేడెక్కిన తర్వాత ఒక 4 ఎండుమిర్చిలు వేస్తున్నాను. మంచి రంగు, ఘాటు కూడా వస్తుంది. వీటిని తీసేసి నేను జార్లో వేసేసుకున్నా. తర్వాత కొద్దిగా గసగసాలు బాగా పాపింగ్ అవుతాయి కాబట్టి మనము కొంచెం లిడ్ ఆన్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఈ గసాలు కొద్దిగా 1 మినిట్ కాగానే మాడిపోతుంటాయి. సో జాగ్రత్తగా వాటిని కూడా వేగనిచ్చిన తర్వాత జార్లో వేసుకోండి. ఇంతలో ఎండు కొబ్బరి తీసుకోండి. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. లైట్గా బ్లాక్ కలర్ అవుతూ ఉంటాయి ఆర్ బ్రౌన్ కలర్ అయినప్పుడు తీసేయండి. అండ్ మీకు ఇంట్లోనే ధనియాల పొడి ఫ్రెష్గా ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. లేదు అనంటే ఈ ఎండు కొబ్బరితో పాటు కొంచెం ధనియాలు ఒక 2 టీ స్పూన్స్ వేసి జాగ్రత్తగా వాటిని కూడా వేయించుకొని మనము చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నాటుకోడి పులుసుకి ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్, మసాలా. సో ఇందులో ఒక 2-3 చుక్కలు వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుంటే థిక్ పేస్ట్ అవుతుంది. బికాస్ పౌడర్గా ఉంటే అంతా నలగదు. బికాస్ మనం గసగసాలు కూడా వేసాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్లో మనకి ఈ డ్రై స్పైసెస్ మొత్తము కొంచెం వేడి చేసుకొని ప్యాన్ మీద ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న ముద్దని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్లో వండుకోవచ్చు లేదా పెద్ద అల్యూమినియం గిన్నెలో కూడా వండుకోవచ్చు. మీ దగ్గర టైం లేదు అనుకున్నప్పుడు తప్పకుండా మనం కుక్కర్లోనే ప్రిఫర్ చేయాలి. అండ్ దాట్ టు నాటుకోడి కాబట్టి కొంచెము ఎవరికైనా టెన్షన్ ఉంటుంది ఉడుకుతుందా లేదా అని. సో మీ నాటుకోడి లేతగా ఉంది అని అంటే మీకు వైట్ గిన్నెలో కానివ్వండి, పెద్ద మందపాటి ప్యాన్లో కానీ అయిపోతుంది. సో నేను మాత్రం ఇంకా మా ఇంటికి చుట్టాలు వస్తున్నారని చెప్పి తప్పకుండా ఏ రిస్క్ తీసుకోకుండా కుక్కర్లో వేసేసాను. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో షాజీరా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత మొత్తము ఒక 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోండి. ఆ సన్న ఉల్లిపాయల్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనము కుక్కర్లో ఇంకా ఏ మసాలా వేయట్లేదు, ఓన్లీ షాజీరా మాత్రమే వేసాము. అండ్ పచ్చిమిర్చి మీరు ఘాటు తినే అంత తీసుకోండి. చూసారు కదా, నేను 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని తీసుకున్నాను. వాటిని అన్నీ ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ ఇలా పొడుగుగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కూర తీయగా రాదు.
చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే మొత్తం కూర కొంచెం స్వీట్ అవుతుంది. సో ఇలా అయితే మనకు ఆయిల్ ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ కూర కూడా ఏమీ తీయకాదు, ఘాటుగా ఉంటుంది. ఇలా మొత్తము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగే వరకు దాన్ని అలా ఉంచేయండి ఒక 5-10 మినిట్స్. దీని తర్వాత ఇంకా అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా మీరు నూరి పెట్టుకుంటే చాలా మంచిది. బికాస్ ఆ ఘాటు దీనికి చాలా అవసరం. చూసారు కదా, ఉల్లిపాయలన్నీ లైట్గా వేగిపోయాయి. ఇంకా మరీ డార్క్గా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ మీరు కూరకి సరిపడా వేసుకోండి. నేను 2 కేజెస్ కర్రీకి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఫుల్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ వేసాను. ఈ అల్లం వెల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోండి పచ్చి వాసన పోయే వరకు. బికాస్ జింజర్ గార్లిక్ బాగా ఆయిల్లో ఫ్రై అవుతే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను 2 కిలో చికెన్ కోసం. ఇందులో 2 ఆప్షన్స్ ఫ్రెండ్స్. నాటుకోడి పులుసుకి మనము పులుసు తగ్గించాలి అంటే చింతపండు వాడతారు కొంతమంది. ఇంకా టమాటా ఫేవరెట్స్ మాత్రం ఒక టమాటా వేసుకుంటారు. సో మా వారికి అయితే చింతపండు ఇష్టం లేదు కాబట్టి నేను ఒక్క టమాటా జస్ట్ ఫార్మాలిటీగా వేశాను. ఆ టమాటా ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయి మొత్తము చిక్కగా అయిపోయే వరకు బాగా వేయించుకోండి. చూశారు కదా, నేను 5 నిమిషాలు అటు వెళ్ళాను, కొద్దిగా మాడడానికి రెడీ అయిపోయింది. సో జాగ్రత్తగా దగ్గరే ఉండి పొయ్యి మీద వేయించుకుంటూ ఉండండి. చూశారు కదా ఫ్రెండ్స్, టమాటా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడిని జాగ్రత్తగా కుక్కర్లో వేయండి. నాకు ఈ కుక్కర్ లోతుగా ఉంది, బట్ ఇది ఒక 6 కేజెస్ వరకు సరిపోతుంది. అండ్ అందుకే నేను ఈ కుక్కర్ని తీసుకున్న. కలపడానికి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకున్నాను, బట్ స్టిల్ ఐ డోంట్ హ్యాడ్ ఎనీ ఆప్షన్. దీనికంటే వెడల్పాటి కుక్కర్ అయితే నా దగ్గర లేదు. సో నేను ఇందులో వేసుకున్నాను, ఏం టెన్షన్ లేదు. అండ్ ఈ నాటుకోడిని ఇలా వేసేసిన తర్వాత జాగ్రత్తగా ముక్కలు చితకకుండా కిందకి పైకి టాస్ చేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకుని కొంచెం పైకి తెచ్చి పెట్టండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. బికాస్ ఫ్రెండ్స్, మనము ఇది ఫ్రై కాకుండానే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ ఇచ్చేస్తే ముక్క అస్సలు ఉడకదు. సో చూసారు కదా, లైట్గా నేను మూత పెట్టి అస్సలు వాటర్ పోయలేదు. ఆ ఆయిల్లోనే ఈ ముక్కలని బాగా వేగేటట్టు చూశాను. అండ్ వీటి కలర్ కూడా బాగా మారింది. ఇప్పుడు మీరు తినగలిగే అంత కారం. నేనైతే 2 కేజీ చికెన్కి ఒక 4-5 స్పూన్లు కారం వేశాను ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా ఎర్రటి కారం, సో బాగుంటుంది కలర్. అండ్ గుంటూరు కారం తెప్పించాను. మన ఇంట్లో స్పెషల్ డిషెస్కి గుంటూరు కారం వాడతాను ఫ్రెండ్స్. అండ్ మీరు కూడా ట్రై చేయండి, బికాస్ కలర్ బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నాది లోతు కుక్కర్, బట్ జాగ్రత్తగా ఇంకా చేసేది ఏం లేదు. సో జాగ్రత్తగా నేను కిందికి పైకి అలా అన్నాను. అండ్ ముక్కలు మాత్రం చితకకుండా. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనము నూరి పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో మిస్ అయినా కూడా ఎండు కొబ్బరి, గసాలు, ఇలాచి, షాజీరా మనం ఆయిల్లో వేసాం, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు అండ్ అనాస పువ్వు అండ్ నల్ల ఇలాచి, వీటన్నిటిని వేసి ధనియాలు కూడా అన్నిటినీ బాగా వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. డ్రైగా ఉన్నప్పుడు పౌడర్గా ఉంటుంది, కొంచెం నీళ్ళు చుక్క వేసుకుంటే ఇలా మంచిగా పేస్ట్ లాగా వస్తుంది. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ ఫ్రెండ్స్, 4-5 కాజు పీసెస్ కూడా వేసి బాగా గ్రైండ్ చేయండి. అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది అండ్ కలర్ అయితే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. యూ జస్ట్ ట్రై ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఆయిల్ ఏమైనా తక్కువ అయింది అనిపిస్తే మాత్రం 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ పైనుంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిసేపు మూత పెట్టి దాన్ని అలా ఆ పేస్ట్లో మగ్గనిచ్చాను ఫ్రెండ్స్. స్టిల్ నేను వాటర్ పోయలేదు. చూసారు కదా, కొత్తిమీర ఫ్లేవర్ మధ్య మధ్యలో తగిలిస్తుంటే మన కూరకి అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది.
అండ్ అక్కడక్కడ కొత్తిమీర ఫ్లేవర్ భలేగా తగులుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకు కొంచెం లోతాటి ఇంత పెద్ద కుక్కర్‌లో వెడల్పుగా లేదు. బట్ స్టిల్ ఐ మేనేజ్డ్ ఇట్. మీరు మాత్రం నాలాగా ఈ మిస్టేక్ చేయకండి. ఇప్పుడు మనం వాటర్ పోసే టైం వచ్చింది. ఫ్రెండ్స్, మన కోడి కూర నాటుకోడి పులుసులో పూర్తిగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోయాలి. అండ్ దాటు కొంచెం ముక్కలు మీకు పైకి కనిపిస్తూ ఉండాలి. నేను ఇక్కడ వాటర్ ఎంత పోస్తున్నానో జస్ట్ ఒకసారి అందాజా చూసుకోండి. సో ఇలా మనకి ముక్కలు పూర్తిగా మునిగి కొంచెం పైకి తేలేలాగా మీరు పోసుకోండి. ఇక్కడ మనకి వాటర్ పూర్తిగా తగ్గిన ప్రాబ్లమే, మాడిపోతుంది. అండ్ పూర్తిగా ఎక్కువైనా కూడా లిక్విడ్ అవుతుంది. మీరు ఈ కొలతలతోని వాటర్ పోసుకున్నారు అంటే గ్రేవీ మాత్రం చాలా చిక్కగా వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, అద్దరిపోతుంది మన గ్రేవీ. బికాస్ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంత మ్యాజిక్ చేస్తాయి. చూసారు కదా, కలుపుతుంటేనే నాకు నోరూరిపోతుంది. కలర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను ఫ్రెండ్స్, అద్దరిపోతుంది కలర్. అసలు జీవితంలో వంట తర్వాతేనండి ఏదన్నా. అండ్ మనం చేసే వంటలో మన చెయ్యి మ్యాజిక్ ఉంటుంది అంటారు చాలామంది. మీరేమంటారు కదా? ఒకటే కూర 10 మంది చేస్తే 10 రకాల మ్యాజిక్ ఉంటుంది అందులో. మన అమ్మ చేసిన టమాటా పప్పు అయితే జన్మలో ఇంకెవరు చేయరు అనుకుంటాం. సేమ్ ఇంగ్రీడియంట్స్, బట్ అందులో అమ్మ ప్రేమ ఉంటుంది. సో మన అమ్మ చేసిన టమాటా కూర, టమాటా పప్పు, దానికి సాటే లేదండి ప్రపంచంలో. సో ఇది మన అందరి ఫీలింగ్స్. అండ్ గర్ల్స్ ఆర్ సో ఎక్స్ప్రెసివ్. ఐ బెట్ ఆన్ ఇట్. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ కూరకు వచ్చేస్తే కొద్దిగా మీరు టేస్ట్ చూసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద టైం. ఎప్పుడైతే మీరు కొంచెం టేస్ట్ చూసుకుని ఉప్పు కారం కొద్దిగా తగ్గింది అని అంటే ఈ వాటర్లోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, ఆర్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు నమ్మండి, కారం మీరు ఎంత వేసినా దీనికి తక్కువే అవుతుంది. అండ్ నాటుకోడి పులుసులో ఆ మాత్రం కారం తగిలాల్సిందే ఫ్రెండ్స్, బికాజ్ ఇది నాటుకోడి. సో నాటుగా తింటేనే కదండి దీంట్లో ఉండే రుచి ఇంకా మెరుగుస్తుంది. సో ఇది ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. జాగ్రత్తగా సిమ్లో పెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ మనము దీన్ని ఒక 40 to 30 minutes వదిలేయాలి. మీకు కుక్కర్ విజిల్స్ ఒక 4-5 వచ్చే వరకు దాన్ని అలాగే కదపకుండా ఉంచండి. ఇంకా నాకు ఆత్రం ఆగాక లాస్ట్కి విజిల్ చాలాసేపటికి ప్రెషర్ పోవట్లేదు, బట్ స్టిల్ కొద్దిగా తీసేసాను. నాకు 5 to 6 విజిల్స్ వచ్చాయి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఎంత ఆత్రంగా మూత తీసానో. సో అలా బబుల్స్ వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ నాటుకోడి పులుసు. ఎలా ఉంది ఫ్రెండ్స్? కలర్ అద్రిపోయింది కదా, ముక్కలు కూడా భలేగా ఉడికిపోయినాయి. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, చిన్న చిట్కా, మీకు ఇక్కడ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకునేంత అద్భుతమైన అవకాశం. దీన్ని డైరెక్ట్గా అలా మీరు స్టవ్లో కూడా ఆన్ చేసుకోవచ్చు. కొద్దిగా పల్చగా అనిపించినప్పుడు స్టవ్ మీద అలా సిమ్ మీద పెట్టి మూత ఓపెన్ చేసేయండి. ముక్కలు ఉడికిపోయాయి. నా గ్రేవీ చూసారు కదా, ఇలా చిక్కగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు గ్రేవీ యొక్క చిక్కదనం చూపించడానికే నేను ఇలా స్పూన్తో పైనుంచి వేస్తున్నాను. ఆహా, ఆ బౌల్, దాంట్లో ఉన్న లెగ్ పీసెస్, దాంట్లో ఉన్న చిక్కటి గ్రేవ్, అలా పైనకి తేలుతున్న చిన్న పీసెస్, గుమగుమలాడే ఈ వాసనలు, అప్పుడే అన్నం వేడివేడిగా కలుపుకొని అందులో ఈ సూప్ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకా అది వర్ణనాతీతం. మీరు ట్రై చేయండి. ఇంతలో బయట నుంచి మా వారు వచ్చేసారు. ఆయన టేస్ట్ అడిగారు, మా అబ్బాయి వచ్చాడు, అమ్మ పీస్ టేస్ట్ అన్నారు. సో డన్. దాంతోపాటు మనం ఊరుకుంటామా? అంతకంటే ముందు మనం చూస్తామండి పీస్లో టేస్ట్. సో అన్నీ బాగా కుదిరాయి. చపాతీతో కానివ్వండి, అన్నంతో కానివ్వండి, వండర్ఫుల్ కాంబినేషన్ ఈజ్ నాటుకోడి పులుసు. ఇంకా అద్భుతమైన కాంబినేషన్ అయితే మొక్కజొన్న గారెలు ఆర్ మినప గారెలు. ఓ పక్క వేడివేడి గారెలు, ఇంకో పక్క నాటుకోడి పులుసు. అదిరిపోయే కాంబినేషన్. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మీకు చాలా తొందరగా అయిపోతుంది. జస్ట్ ముక్క ఉడకడం మాత్రమే తరువాయి. చూసారు కదా ఫ్రెండ్స్,
నా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? మీకు ఇంతకుముందు నాటుకోడి పులుసు ఎలా చేసేవారు? సో నా రెసిపీ ఈజీగా ఉందా? ఆర్ మీకు తెలిసింది ఈజీగా ఉందా? కమెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. అండ్ మీరు మీ ప్రేమని కమెంట్ రూపంలోనే పంచుకోవచ్చు. సో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్, వెదర్ ఇట్ ఈస్ అ స్మాల్ కమెంట్, వెదర్ ఇట్ ఈస్ అ మోటివేషనల్ కమెంట్ ఆర్ ఎనీ సజెషన్స్. ఐ వుడ్ లవ్ టు హ్యావ్ యువర్ కమెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ కొత్త వ్యూవర్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందులో ఉన్న మంచి మంచి వీడియోస్ తప్పకుండా చూడండి. See you in my next video.